Hariparan, Honorable Secretary, District Elections Authority, my friends Mr. Vishal Nandappa, and my sister Jola, and my others. Actually, a privilege for me to speak on an academic subject. So to understand the mediation, the effect of mediation and conciliation, we must go to the basic concept of society. Society it is characterized with the diversity, with the conflict, with coercion, but the society is not static. So society is okay. Society, the basic principle of society is change. Society always strives for any change. Society change kavalanapudu, it may not change by itself. What it requires is should be deliberately conceived. So, కొంతమంది సమాజంలో ఉండే మేధావులు చదువుకున్న వాళ్ళు అయితేనేమి లేకుంటే ఆ రాజ్యాధికారం చేసేవాళ్ళు అయితేనేమి డెలిబరేట్గా పీపుల్ ఆస్పిరేషన్స్ కన్సీవ్ చేసుకొని అండ్ స్ట్రగుల్ చేయాలి. సో ది చేంజ్ కౌంటర్స్ కెనాట్ బి డిఫైన్డ్, బట్ ది కౌంటర్స్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ విత్ యాక్యురేట్. సో ఒక సొసైటీ యొక్క మార్పును కొన్ని కౌంటర్స్ మాదిరి కొన్ని అదులు మనం ఏర్పాటు చేసుకొని కేర్ఫుల్గా డ్రాయింగ్ వేసినట్టు ఒక డిజైన్ చేసుకొని దాన్ని సీరియస్గా ఎగ్జిక్యూట్ చేసినప్పుడే సొసైటీ ఎప్పుడెప్పుడు కూడా చేయలేదు. మీరు ఒక్కసారి గమనించండి, మనం చాలా దూరం పోవాల్సిన పని లేదు, వరల్డ్ కూడా మనం బేసిక్గా తీసుకోవాల్సిన పని లేదు. మనం జస్ట్ ఒక 70 బిఫోర్ కాన్స్టిట్యూషన్ అండ్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ తీసుకుందాం. By taking account in the India, before constitution, before this great country became a democratic polity, the country lo emunnadi ekkada padte ekkada navabulu rajulu enlightened kings barbaric kings దుర్మార్గమైన పరిపాలకులు దీంతో సమాజం అంతా కూడా అనార్కిక్ స్టేజ్లో ఉంది. భారతదేశం కూడా ఒక 1000 years ముస్లిం పరిపాలనలో ఒక 200 years కొలోనియల్ రూలర్స్ కింద భారతదేశ సమాజం, భారతదేశం యొక్క కల్చర్, భారతదేశం యొక్క బేసిక్ టెనెంట్స్ అన్ని కూడా బలవంతంగా తీసివేయడం మనకు జరిగింది కనిపిస్తుంది. కాబట్టి పీపుల్ చాలా నాగరికంగా ఉన్నారు. మనం యాక్చువల్గా మీరెవరు కూడా మీరు మేము పుట్టినప్పుడు మేము 10వ తరగతి 9వ తరగతి చదివేటప్పుడు మన ఇంట్లో 20 క్యాండిల్ బల్బ్ ఉంటే మేము గ్రేట్ చిన్నది ఫిలిప్స్ ట్రాన్సిస్టర్ చోటు పెట్టుకుంటున్నాడు చిన్న క్లాస్. అది ర్యాలీ సైకిల్ కొనేవాడు పాలెంగాడు ఆ ఊళ్ళో మన స్టూడెంట్ లెవెల్లో చాలా గొప్ప. ఈరోజు సమాజం అనేక విధాలుగా మనకు మారిపోయింది కూడా మనం ఈ సమాజం మారిపోయినందుకు మనకేమి చూస్తే కల్చరల్ రీజన్స్, ఎకనామికల్ రీజన్స్, ఎడ్యుకేషనల్ రీజన్స్, డెమోగ్రఫిక్ రీజన్స్ అన్నీ కలిపి సమాజం యొక్క చేంజ్ ప్రగతిని చాలా ఫాస్ట్గా పర్టికులర్గా ఎడ్యుకేషన్ ఎప్పుడైతే అన్ని జాతులు అన్ని కులాలకు అట్టడుగు వర్గాలకు కూడా ఎడ్యుకేషన్ అంటే బేసిక్ రైట్ అనేది ఎప్పుడైతే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేసుకున్నామో మొత్తం అంతా కూడా సమాజంలో పర్టికులర్గా టెక్నాలజీ వల్ల అది ఈరోజు మనం ఊహిస్తున్నాం. ఎక్కడో అమెరికాలో ఉండే మన నియర్ అండ్ నియర్లో జస్ట్ మీరే కాల్ డైరెక్ట్లీ ముందు మీకు తెలుసు టెలిఫోన్స్ ఉండేటప్పుడు ఒక ఊళ్ళో అనంతపురంలో కూడా 30-40 ఓట్లు కూడా మిశ్రంగా వచ్చేటప్పుడు టెలిఫోన్ లేదు. మీరు చూసేటట్టు కోర్టు మేము చూసే కోర్టులో టెలిఫోన్స్ కూడా లేవు. కాల్ బుక్ చేయాలా, వాడి ఆపరేటర్ని మనం మేనేజ్ చేసుకోవాలా, అవర్స్ టుగెదర్ మీట్ చేసేవాళ్ళం. ఈ చేంజ్ నుంచి నేషనల్ కాల్సే కాకుండా ఇంటర్నేషనల్ కాల్స్ కూడా ఫింగర్ టిప్స్ లో మనం ఆపరేట్ చేస్తున్నాం. వేరెవర్ వీఆర్, ఇట్స్ నాట్ డిపెండ్స్ అపాన్ ది సిగ్నల్ అట్లా ఏం లేదు. ఎక్కడున్నా సో ట్రెమెండస్ డెవలప్మెంట్, ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేకమైన రుగ్మతలు కూడా ఉన్నాయి మన దేశంలో. ఊహించని సత్యశాతం గమనించకపోతే వాటిని ఆ పిల్లల పైరు మీద వేసి కాల్చడం,
వైట్ శారీస్ కట్టుకోవాలి. ఇంట్లో నుంచి పర్టికులర్గా ఫ్రమ్ ది పాయింట్ ఆఫ్ ఫ్రమ్ ఏ హౌస్ మేకర్ టు ఏ CEO of great companies takes any opportunity. And Williamson, she is again going to the ప్లేస్ లో పోతాం. అనేకమైన ఫీల్డ్లో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా మనకు జరుగుతూ ఉంది. చాలా ఉమెన్ యొక్క స్థితిగతులలో ఈ ప్యాట్రియార్కల్ ఫార్మల్ ఫ్యామిలీస్ లో ఉండే అన్ని రుగ్మతలు పోయి ఈరోజు యాక్చువల్గా సొసైటీ టువర్డ్స్ ప్యాట్రియార్కల్ సొసైటీ. సో ఈ రుగ్మతలన్నీ మనం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిబేట్ జరిగింది. ఈ సొసైటీని ఈ భారతదేశాన్ని మనం ఏ విధంగా ఉండాలనుకున్నామని వాళ్ళు విజువలైజ్ చేశారు. దాట్ హ్యాస్ బీన్ మెన్షన్ ఇది అసమానతలు, అన్టచబిలిటీ. మీరు చూసింటారు, మేము చూసాం చాలా ఇండ్ల ముందు ఎస్సీలు కానీ బీసీలు కానీ వేరే కులాల వాళ్ళు పోవాలంటే చెప్పులు వదిలేసి చేతులు పట్టుకొని ఒక్కిపోవాలి. అనంతపురంలో కూడా 80s నాట్ ఫార్ అవే 80s కూడా అటువంటి సాంప్రదాయాలు ఈ పాంచం దూరాన్ని గడియలు ఉన్నాయి. ఇంకా అనేకమైన రుగ్మతలు పర్టికులర్గా తెలంగాణలో అయితే చెప్పండి గడియలు అనేది ఉంది. ఏ ఉమెన్ పెద్ద మనిషి అయినప్పటికీ కూడా గడికి పంపించాలి. ఏ పెళ్లి కూతురు కోడలు కూడా గ్రామానికి వచ్చినప్పుడు ఫస్ట్ గడి విజిట్ చేసుకొని రావాలి. అనేక రుగ్మతలు ఉండే సమాజంలో మనం అనేకమైన పోరాటాల ద్వారా మనము 1949లో కాన్స్టిట్యూషన్ మనం రూపొందించుకున్నాం. మీ అందరికీ తెలుసు కాన్స్టిట్యూషన్ లో సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ సావరిన్ సోషల్ సెక్యులర్ డెమోక్రటిక్ సావరిన్ రిపబ్లిక్ మీద మన దేశాన్ని మనం చేస్తున్నాం. దీంట్లో మీరు అతి ముఖ్యంగా గమనించాల్సిందంటే చాలా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చాలా డిబేట్స్. సో ఈరోజు ఎప్పుడో చనిపోయిన అంబేద్కర్ గారిని ఈరోజు కూడా చాలా మటుకు ఓట్ క్యాన్సిల్ గెలవడం కావచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఆయన అప్పుడు చెప్పాడు, యూ కెనాట్ అచీవ్ ఎకనామిక్ ఈక్వాలిటీ వితౌట్ సోషల్ ఈక్వాలిటీ. సామాజిక సమానత్వం లేనప్పుడు ఎకనామిక్ ఈక్వాలిటీని మనం సాధించలేము. సామాజిక సమానత్వానికి వాళ్ళు ఏం చేశారు, ఆయన సోషల్ ఎకనామికల్ పొలిటికల్ రైట్స్ రిజర్వేషన్ డిసడ్వాంటేజ్ మెంబర్స్ ఆఫ్ సొసైటీకి ఇవ్వాలనే ఒక గొప్ప కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో మనకు డిబేట్ జరిగాయి. కాబట్టి కాన్స్టిట్యూషన్ ఫ్లేవర్స్ వాడు, కానీ కాన్స్టిట్యూషన్ ఇచ్చుకునేది ఎవరికి? కాన్స్టిట్యూషన్ ఏమని జరుగుతుంది, ది పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ గేవ్ అంటూ తెలుసాను. వాళ్ళు ఈ దేశంలో అది వాస్తవికత డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ సమాజం మారుతుంది. ఇది కూడా ఈ దేశంలో సావరెన్స్ ప్రజలు, ఈ దేశంలో సావరెన్స్ ప్రజలు, ఈ సావరెన్స్ ఆఫ్ దిస్ నేషన్ గేవ్ అంటూ themselves a constitution to secure justice, social, economical and political justice, liberty of thought and expression, belief and faith, and equality of status and opportunities, fraternity, dignity of the individual, unity and integrity of the nation. Subsequent గా మనము యాడ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సమాజంలో ఈ కాన్స్టిట్యూషన్ ఏమి, దీనివల్ల ఏమి మనకు ఫండమెంటల్ రైట్స్ అని చాప్టర్ 3 మనకి ఇచ్చారు. చాప్టర్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఉండేటప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ దో నాట్ ఎన్ఫోర్సిబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్